పరిశుద్ధ గ్రంథంలో 3 అద్భుతాల కాలములున్నవి. మొదటిది మోషే యెహోషువ మధ్య కాలము. మోషే ద్వారా మోషే అనుచరుడు యెహోషువ ద్వారా జరిగిన అద్భుతాలు. మోషేకు ముందు ఆదాము నుండి ఎటువంటి అద్భుతాలు జరగలేదు. రెండవది ఏలియా ఎలీషాల కాలము. యెహోషువ కాలము తరువాత ఏలియా కాలము వరకు అద్భుతాలు జరగలేదు. ఏలియా ఎలీషా కాలంలో అద్భుతాలు విరివిగా విస్మయపరిచే స్థితిలో జరిగాయి. మూడవది యేసుప్రభు వారు అపోస్తుల కాలము. ఎలీషా కాలము తర్వాత అద్భుతాలు జరగలేదు. తర్వాత యేసుప్రభు వారి ద్వారా అపోస్తలుల ద్వారా అద్భుతాలు జరిగాయి. యేసుప్రభు వారి అనుచరులు అపోస్తలుల ద్వారా అనేక అద్భుతాలు విరివిగా విస్పష్టంగా జరిగాయి. పాత నిబంధనలో దేవుడు అద్భుతాలను ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు జరిగించినట్లు మనం గమనించగలం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, దేవునితో క్రీస్తు వారికున్న సంబంధమును చూపించుటకు యేసు ప్రభు వారు అనేక అద్భుతాలను చేశారు.